హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. వేసవికాలం వచ్చిందంటే చెమటలు కక్కుతూ చిరాగ్గా ఉంటుంటాం కదా. చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తాగుదామా లేదా ఐస్ క్రీమ్ తిందామా అనిపిస్తుంది. అలాగే ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకుని విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఆఫీసుల్లో అయితే ఏసీ తప్పనిసరి అయిపోయింది. ఎండాకాలంలో బయటకు వెళ్ళాలి అన్నా జనం భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే బయటకు వెళ్తే భయంకరమైన వేడి, దంచి కొట్టే ఎండ. ఆ వేడిని తట్టుకోలేక ప్రతి ఇంట్లో ఏసీ వేసుకోవడం అలవాటైపోయింది. చల్లగా ఉండాలని ఏసీ ఆన్ చేస్తున్నాం, కానీ ఈ చల్లదనం భూమిని వేడెక్కిస్తోందని మీకు తెలుసా? ఏసీల వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందా? ఏసీలు పర్యావరణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఏసీలు వాడకం ఎక్కువైపోయింది. ప్రతి నలుగురిలో ఒకరు ఏసీని ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది 240 కోట్ల ఏసీలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా చైనా, ఇండియా వంటి దేశాల్లో ఏసీల డిమాండ్ రోజురోజుకి పెరిగిపోతోంది. 2050 నాటికి ఈ సంఖ్య దాదాపు 560 కోట్లకు చేరుకుంటాయి. ఎందుకంటే గ్లోబల్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, వేడి తాకిడి ఎక్కువైపోతోంది. ఇండియాలోని చూస్తే వేసవిలో ఇల్లు, ఆఫీసులు చల్లగా ఉండాలని ఏసీల వాడకం బాగా పెరిగిపోయింది. కానీ ఈ ఏసీలు విద్యుత్తుని ఎంతగా వాడేస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 2030 నాటికి ఏసీల కోసం 700 టెరావాట్ అవర్ అదనపు విద్యుత్ అవసరం అవుతుంది. ఇది ప్రపంచ విద్యుత్ డిమాండ్లో దాదాపు 10%. అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన విద్యుత్తో సమానంగా ఉంటుందన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2035 నాటికి ఏసీల విద్యుత్ వినియోగం డేటా సెంటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే మనం ఇంట్లో చల్లగా ఉండాలని ఆన్ చేసే ఏసీలు భవిష్యత్తులో ఏఐ కంటే ఎక్కువ విద్యుత్తుని వాడేస్తాయన్నమాట. ముఖ్యంగా ఇండియా, చైనా వంటి దేశాల్లో ఈ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఏసీలు వాడడం వల్ల వేడి నుంచి వచ్చే సమస్యల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందండోయ్. ఏసీలు ఎక్కువగా ఫాజల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే విద్యుత్తో నడుస్తాయి. కాబట్టి చల్లగా ఉండాలని ఏసీలు వాడి గ్లోబల్ వార్మింగ్ని మరింత పెంచుతున్నాం. మరోవైపు చూస్తే విద్యుత్ డిమాండ్ని సగానికి తగ్గించొచ్చని చిన్న ఆశ అయితే ఉందండోయ్. అది ఎలా అంటారా? ఎనర్జీ సేవింగ్ ఏసీలు, గ్రీన్ బిల్డింగ్స్, మెరుగైన అర్బన్ ప్లానింగ్ వంటివి ఈ సమస్యను తగ్గించగలవు. ఇండియాలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లాంటి సంస్థలు ఇప్పటికే 5 స్టార్ రేటింగ్ ఏసీలను ప్రమోట్ చేస్తున్నాయి. ఇవి తక్కువ విద్యుత్ వాడతాయి, బిల్లులు కూడా తగ్గిస్తాయి. అలాగే సోలార్ ఎనర్జీ వంటి పునరుత్పాదక శక్తిని ఏసీల కోసం ఎక్కువగా వాడితే కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. కానీ ప్రస్తుతం పాలసీలు ఈ సమస్యకు తగినంత దృష్టి పెట్టినా అది సరిపోవడం లేదు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ లాంటి టెక్నాలజీలకు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ కూలింగ్ డిమాండ్పై అంత దృష్టి పెట్టడం లేదు. ముఖ్యంగా ఇండియాలో ఈ డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. కాబట్టి ప్రభుత్వాలు, కంపెనీలు మనమంతా కలిసి ఈ సమస్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే చల్లగా ఉండాలనే మన కోరిక భూమిని మరింత వేడెక్కించే ప్రమాదం ఉంది. కావున ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీలను కొని సోలార్ పవర్ని ఉపయోగించుకుందాం. ఇంట్లో చల్లగా ఉండేలా డిజైన్ చేసుకుందాం. ఈ సమస్య నుంచి మన భూమిని కాపాడుకుందాం.